ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ రంగానికి సరికొత్త వెలుగులొచ్చాయి. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రముఖ పవర్ దిగ్గజం టాటా పవర్ రెన్యూవబుల్స్ దాదాపు 5,750 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో 800 మెగావాట్ల హైబ్రిడ్ ప్రాజెక్టు పనులను అధికారికంగా ప్రారంభించింది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలో ఈ ప్రాజెక్టును రూపుదిద్దుకుంది. ఈ ప్రాజెక్టులో 400 మెగావాట్ల సోలార్ పవర్ మరియు 400 మెగావాట్ల విండ్ పవర్ ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ భారీ పెట్టుబడి ద్వారా స్థానికంగా దాదాపు 4,000 మందికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కారణంగానే దేశంలోని అగ్రగామి సంస్థలు ఏపీకి తరలివస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం అవసరమయ్యే విండ్ టర్బైన్లను ఆంధ్రప్రదేశ్లోని తమ తయారీ యూనిట్ నుంచే సుజలాన్ సంస్థ సరఫరా చేస్తుండడం విశేషం. కేవలం ఇంధన ఉత్పత్తి మాత్రమే కాకుండా క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈకో సిస్టమ్ను ఏపీలోనే సొంతంగా నిర్మించాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఇది ప్రతిరూపంగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టుతో రాయలసీమ ప్రాంతం క్లీన్ ఎనర్జీ హబ్గా మారనుందని పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.